తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతాయా? బాటిల్పై ఎంత అదనపు భారం పడొచ్చు? తెలంగాణలో త్వరలో మద్యం ధరల్లో మార్పులు వచ్చే అవకాశాలపై చర్చ వేగంగా సాగుతోంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, రవాణా వ్యయాలు, వ్యాపార నిర్వహణ వ్యయం వంటి అంశాల నేపథ్యంలో మద్యం ధరలను పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతో వ్యాపార నిర్వహణ కష్టంగా మారుతోందని మద్యం తయారీ సంస్థలు, వైన్ షాపుల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చులు అధికం కావడం, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్ల లాభదాయకత తగ్గుతోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులపై ధరలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపార సంఘాలు, సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తోందని సమాచారం. మద్యం ధరల పెంపుతో పాటు రిటైల్ వ్యాపారులకు లభించే మార్జిన్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైన్ షాపుల యజమానులు ప్రస్తుత కమిషన్ విధానం మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లేదని వాదిస్తున్నారు. సాధారణ మద్యం ఉత్పత్తులతో పాటు మధ్యస్థ, ప్రీమియం విభాగాల్లో కూడా ధరల సవరణ అవసరమని సూచిస్తున్నారు. కొన్ని బీర్ బ్రాండ్లపై కూడా ధరలు పునర్విమర్శించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొన్ని బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ప్రభావం ప్రభుత్వ ఆదాయంపైన పడుతోందని వారు చెబుతున్నారు. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ధరల పెంపుపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ధరలు అధికంగా పెరిగితే సరిహద్దు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాన్ని అధికారులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తుది నిర్ణయం వెలువడకపోయినా మద్యం ధరల్లో ఏదో ఒక స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే పరిశ్రమ కోరిన స్థాయిలో కాకుండా పరిమిత పెంపునే ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తుది నిర్ణయం వెలువడిన తర్వాతే వినియోగదారులపై ఎంత మేర అదనపు భారం పడుతుందో స్పష్టత రానుంది.